ఫస్ట్ తయారు చేసిన ఒక ఫింగర్. ఒక మనిషికి వేలు పోయింది, చేతులు వేలు మొత్తం పోయినాయి, ఒక ఫింగర్ తయారు చేశారు. అతని యొక్క కొన్ని కణజాలు తీసుకొని ఫింగర్ తయారు చేశారు. ఆ తర్వాత చూద్దాం దానికి ఎలా స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తున్నా చూడండి. ఇలాంటి వల తయారు చేస్తారు మొదట్లో. ఆ వల చుట్టూ లోపల బయట కూడా కొన్ని సెల్స్ అల్లుకుపోతాయి. ఆ తర్వాత అది పొడవైన గొట్టంగా ఉంటుంది. ఈ గొట్టాన్ని ఏం చేసుకుంటాం అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఎందుకంటే ఈ స్కాఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి స్ట్రక్చర్ లేకపోతే ఉదాహరణకు ఒక రక్తనాళం తయారు చేయాలి. ఎవరికి తయారు చేయాలి? కొంతమందికి బైపాస్ సర్జరీ కూడా అనువుగా లేకపోవచ్చు. వాళ్ళకు షుగర్ బీపీ వల్ల మొత్తం నాళాలు దెబ్బతిండొచ్చు. హార్ట్ దానికి బైపాస్ సర్జరీ చేస్తున్నాం, దగ్గర నాళాలు వాడతారండి. లేకపోతే చేతికి ఉన్నటువంటి రేడియల్ ఆర్టరీ వాడతారు, అంటే నాడు చూసే చోట కానీ, లేకపోతే సబ్క్లేవ్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఇంటర్నల్ మెమరీ అని ఉన్నాయి. చిన్న చిన్న బ్రాంచెస్ ఏవైతే తీసేనా ఏం కాదు. కానీ కొంతమందికి అవి కూడా లేకపోవచ్చు అండి, ఎందుకంటే అవి వాడేసి ఉండొచ్చు, లేక అవి జబ్బుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్లకు ఇది తయారు చేసామండి. ఇది ఆర్టిఫిషియల్ బ్లడ్ వెసల్, ఒక రక్తనాళం యొక్క సెగ్మెంట్. ఇలాంటి సెగ్మెంట్స్ ఒక 5-6 తయారు చేసామనుకోండి, చక్కగా వాడుకోవచ్చు. ఎంతకాలం అంత కట్ చేసి వాడుకోవచ్చు. తద్వారా ఇవి బ్లాక్ ఏమి ఉండదండి, వీటికి జబ్బు లేదు. ఎందుకంటే ల్యాబ్లో తయారైన వాడి ల్యూమన్ సరిగా ఉంటుంది, కెనాల్ బాగుంటుంది, కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాదు. ఆ తర్వాత చూద్దాం దీంట్లోనే ఇది బ్రెయిన్ కోసం తయారు చేసినటువంటి ఒక రక నాళం అండి. ఇది చూడండి, లోపల బయట కూడా చక్కటి షేప్ ఉంది, చక్కటి థిక్నెస్ ఉంది. ప్లస్ దీన్ని కనుక మనం న్యాచురల్ వెసల్తో కలిపి కుట్టేస్తే దీనిలోంచి బ్లడ్ ఫ్లో వెళ్తుంది. సో మనం ఏమేమి తయారు చేసాం? ఒక స్కిన్ తయారు చేసాం, ఒక బ్లడ్ వెసల్ తయారు చేసాం. మరి ఇంతకంటే కాంప్లెక్స్ స్లోగా నేను అమెరికాలో ట్రైనింగ్ చేశాను అండి, క్లీవ్లాండ్ క్లినిక్ అని, వరల్డ్స్ బెస్ట్ సెంటర్. అక్కడ ఇవన్నీ చేసేటప్పుడు అసలు సర్జన్గా మేము బయటకు వచ్చే ముందు యానిమల్స్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఎందుకంటే వీటికి ప్రాణం లేదు, కానీ వీటి మీద మనం చేస్తున్న ఆ ప్రాక్టీస్ వల్ల స్కిల్ వస్తుందని, ఆ తర్వాత మాత్రమే మనుషుల మీద మేము సర్జరీ చేసే అవకాశం ఇస్తారని. కాబట్టి అక్కడ లిటిగేషన్ ఎక్కువ ఉంటుందని, కాబట్టి ల్యాబ్లో పనిచేయాలి. ల్యాబ్లో ఉన్న దాని మీద మళ్ళీ టెస్ట్ చేస్తారండి, మాకు పరీక్షలు పెడతారు. ఒక కోతి మీద ఆపరేషన్ చేయమంటారు, ఆ కోతి మీద జరిగిన టైం ఎంత, దాని సక్సెస్ రేట్ ఎంత, మన ఫ్లూయెన్సీ ఏంటి, మన చేతిలో వణుకుందా, మన మైండ్లో కాన్సెప్ట్ సరిగా ఉందా, మన స్పీడ్ బాగుందా, ఇవన్నీ మనిషి మీద అప్లై చేస్తే పనికొస్తాడా లేదా అనేది సర్జన్ని కాచి వడబోసి ఆ విధంగా సానబట్టిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం, ఇది ట్రేకియా అండి. మన ఊపిరితిత్తులు 2 ఉన్నాయి, కానీ శ్వాసకు నాళం ఒకటే ఉందండి. అది మన గొంతు నుంచి కిందికి వెళ్ళినాక 2గా డివైడ్ అవుతుంది. దీన్ని కెరైనా అంటాం. లెఫ్ట్ లంగ్కి వెళ్తుంది, రైట్ లంగ్కి వెళ్తుంది. ఇది గొంతులో ఉన్నటువంటి శ్వాసనాళం. దీన్ని తయారు చేసామండి. అంటే ఒక స్ప్రింగ్ తీసుకొని ఈ విధమైన షేప్ తీసుకుంటాం. ఇక్కడ రౌండ్గా ఉండాలి, సెమీ సర్కిల్ ఇది ఉండాలి, ఫ్లాట్గా ఇది ఉండాలి. దీని లోపల బయట కూడా ఆ వ్యక్తి యొక్క కణజాలం ఉండాలి. ఎలా దొరుకుతుంది? ఉదాహరణకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, ఈ భాగాన్ని కట్ చేసి తీసేస్తే మనిషి చనిపోతాడు. కాబట్టి తీసేటప్పుడే ఇవి రెడీ చేసుకుంటామండి. 3 వారాలు పడుతుంది మినిమం. అతని యొక్క కణజాలం తీసుకొని ల్యాబ్లో ఇటువంటి స్కాఫోల్డింగ్ మీద దాన్ని అల్లి, ఆ తర్వాత తయారైందని కన్ఫర్మ్ చేసుకొని ఇది రెడీ ఉంటే అప్పుడు అతనికి ఆపరేషన్ చేస్తున్నాం. కాబట్టి తీసిన ఆ భాగాన్ని వెంటనే దీంతో రిప్లేస్ చేస్తున్నాం. కాబట్టి ఆ మనిషికి క్యాన్సర్ సంపూర్ణంగా తొలగించవచ్చు. అదేవిధంగా ఆ క్రూషియల్ భాగాన్ని కూడా మనం అమర్చవచ్చు.